రైట్. ఇక పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు వెళ్లే సింధు నదీ జలాల్ని ఆపేసింది. రీసెంట్గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లే కునార్ నదీ జలాల్ని కూడా తాలిబన్లు ఆపేసిన పరిస్థితి. ఎంజీ రావు గారు, ఆ కునార్ నదిపై ఒక డ్యామ్ నిర్మించబోతూ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ డ్యామ్ నిర్మిస్తోంది ఇండియా సహకారంతోనే తాలిబన్లు ఆ డ్యామ్ని నిర్మిస్తూ ఉన్నారట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవైపు నుంచి భారత్, మరోవైపు నుంచి ఆఫ్ఘన్, ఈ రెండు దేశాలు పాకిస్తాన్లోకి వెళ్లే నీటిని ఆపేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఎడారిగా మారబోతోందా? పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో? ఈరోజు ఇండియా ఏం చేసింది? సింధు నది జలాలని మొత్తం పాకిస్తాన్ వెళ్లకుండా మనం అడ్డుకున్నాం. దాన్ని ఆ ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టాం. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడి తర్వాత. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా కాబూల్ మీద పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసిన తర్వాత ఇండియా లాగానే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా డిసైడ్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి వెళ్ళే నదీ జలాలను ఆపేయడానికి. అందుకే అది డ్యామ్ నిర్మించడానికి పూనుకుంది. అది ముఖ్యంగా ఈ సింధు నది ఉపనదులైన కోనార్, అదే విధంగా కాబూల్ అనే రివర్ ఒకటి ఉంటుందండి, కోనార్. ఈ రివర్లు అనేవి చాలా ముఖ్యం. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్కి వెళ్తే ఇస్లామాబాద్ దాకా వస్తాయి అన్నమాట, పెషావరు ఈ సిటీలకు వస్తుంది. ఈ నదీల మీద డ్యామ్స్ నిర్మించి పాకిస్తాన్కి వెళ్ళే నదీ జలాలను ఆపేయడానికి ఆఫ్ఘాన్ ప్రభుత్వం కూడా డిసైడ్ అయింది. కానీ ఆఫ్ఘాన్లో ఈ డ్యాములు నిర్మించడానికి కావాల్సిన పెద్ద పెద్ద కంపెనీలు లేవు, పెట్టుబడులు లేవు. కాబట్టి అది భారతదేశాన్ని అభ్యర్థించడం వల్ల భారతీయ కంపెనీలు, భారత ప్రభుత్వం కూడా అది కావాలంటే ఆ డ్యాములు నిర్మించడానికి భారత ప్రభుత్వం కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘాన్లో ఈ తాలిబాన్ ప్రభుత్వం రానప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక సల్మా డ్యామ్ అనేది ఒకటి నిర్మించి కాబూల్కి జల విద్యుత్ శక్తి, మంచినీళ్ళు వెళ్ళేలాగా ఇండియా నిర్మించి పెట్టింది సల్మా డ్యామ్. అక్కడ పార్లమెంట్ భవనాన్ని కూడా మనం నిర్మించాం, ఎన్నో స్కూలులు నిర్మించాం, ఎన్నో అంబులెన్సెస్ ఇస్తున్నాం. మనం ఏదో ఆర్మీలు వెపన్స్ ఇమ్మండి, ఎక్కువగా మానవతా సహాయం చేస్తాం. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అడుగుతుంది, మాకు డ్యామ్ నిర్మించమంటే కోనార్ రివర్ మీద భారతదేశం ఇంకో డ్యామ్ నిర్మించడానికి ఓకే చేసినట్టుంది. కానీ ఈ డ్యాము ఎందుకంటే పాకిస్తాన్లోకి నదీ జలాలు వెళ్లకుండా ఆపే ఒక డ్యామ్. మరి పాకిస్తాన్ చైనాని తీసుకొచ్చి మన పీఓకేలోనే అది డ్యాములు నిర్మిస్తూ ఉంటుంది చైనా. మరి మనకే కూడా ప్రాబ్లమే కదా, మనం వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు నిర్మించకూడదు? అది సో దీనివల్ల ఏమవుతుంది, సుమారు ఇండియాతో పాకిస్తాన్ 3362 కిలోమీటర్ల బౌండరీ కలిగి ఉంటే అందులో ముఖ్యంగా సింధు, దాని ఉపనదులైన సట్లెజ్, బియాస్, రావి, చేనాబ్, జేలాం, ఇలా ఎన్నో నదులు, ఈ పంచ నదులు అంటే సింధు నది పంచ నదులు అంటారు. ఈ నదులు, ఉపనదులు లోపలికి వెళ్ళడమే కాకుండా దాని వందలాది ఉపనదులు కూడా పాకిస్తాన్ వెళ్లకుండా మనం ఆపేస్తున్నాం. దీనివల్ల పాకిస్తాన్ ఎడారైపోతుంది. ఇక అటువైపు ఆఫ్ఘనిస్తాన్ 2600 కిలోమీటర్ల బౌండరీలో వస్తున్న ఇంకో సింధు నదులు, ఉపనదులు ఉంటాయండి. ఎందుకంటే ఇది హిందూ కుష్, కిర్దారు, హిమాలయన్ రేంజెస్ ఉంటాయి అన్నమాట, మౌంటైన్స్. దాని నుంచే ఇండస్ రివర్ సింధు నది ప్రవహిస్తుంది. సింధు నదికి వందలాది ఉపనదులు ఉంటాయి. ఈ ఉపనదులన్నీ ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ద్వారా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని రివర్లు వస్తాయి. ఈ రివర్ని ఆఫ్ఘనిస్తాన్ అటువైపు 2600 కిలోమీటర్ బౌండరీలు అది ఆపేస్తుంది. ఎందుకంటే దాని అవసరాలు కావాలి. ఎందుకంటే పాకిస్తాన్ మాట వెంటలో ఒక నైబరింగ్, ఒక ఇరుగు పొరుగు దేశంగా పాకిస్తాన్ ప్రవర్తించడం లేదు, ఎప్పుడు చిత్రువే టెర్రరిజం. కాబట్టి ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి మండి అది నదీ జలాలు ఆపేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు అటు పాకిస్తాన్ మధ్యలో, ఇటు ఇండియా మధ్యలో ఉన్న ఈ పాకిస్తాన్ ఎడారి అవ్వబోతుంది, థార్ డెజర్ట్ అవ్వబోతుంది. అంటే పాకిస్తాన్ అంతం అనేది నదీ జలాలే. ఎందుకంటే ఒక నాగరికత వర్ధిల్లాలంటే, ఇఫ్ ఎనీ సివిలైజేషన్ టు బి ఫ్లోరిష్డ్ వీ నీడ్ రివర్ వాటర్, నీటి బిందువులు కావాలి. ఈ రివర్ వాటర్ పాకిస్తాన్కి ఆపేయబడుతుంది. కాబట్టి పాకిస్తాన్ అంతం నిశ్చయం. ఎందుకంటే అటు ఆఫ్ఘాన్ ఒకటే అడుగుతుంది, మీరు టెర్రరిజాన్ని ప్రమోట్ చేయకండి, మా దేశ సమగ్రత, సమైక్యత, స్వతంత్రాలను మీరు మన్నించండి అంటే పాకిస్తాన్ ఒప్పుకోవడంలే. నువ్వు పపెట్లో పనిచేయాలంటుంది. మరి ఎందుకు ఇవ్వాలి వాటర్? ఇండియాతో టెర్రరిజం పోషిస్తుంది. నువ్వు టెర్రరిజాన్ని ఆపిస్తే మేము నదీ జలాలు ఇస్తామని మోడీ గారు అంటున్నారు. అంటే ఏంటి, నీళ్లు రక్తం కలిసి ఒకేసారి ప్రవహించలేమని మోడీ గారు అంటూ ఉంటారు. అదే స్టేట్మెంట్ ఈరోజు ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. అంటే పాకిస్తాన్ దుష్ట చర్యలకు అనుకూలంగానే మనం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇటు ఆఫ్ఘాన్, ఇండియా తీసుకునే నిర్ణయాలు అత్యున్నతమైన నిర్ణయాలు, రెండు సహకరించుకుంటున్నాయి. కాబట్టి పాకిస్తాన్ అనేది తట్టుకుని నిలబడడం అసంభవం. పాకిస్తాన్ ఎడారిగా మారబోతుంది. పాకిస్తాన్ అంతం ఎడారవుతాయి. రైట్. ఇక